హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. ఈరోజు విద్య ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది. అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. సో లైక్ చేసే ప్రయత్నం చేయండి. సో అదేవిధంగా ఈరోజు సంబంధించి ముఖ్యమైన విషయాలు చూసుకుంటే ఏ క్షణంలోనైనా పాక్పై దాడి అంటూ వార్త చూసుకోవచ్చు. ప్రస్తుతం ఇది హాట్ టాపిక్గా ఉంది కాబట్టి సో దీని గురించి ఒక రెండు విషయాలు చూసే ప్రయత్నం చేద్దాం. సో మనకు సర్వసన్నద్ధమవుతున్న భారత్ అంటూ ఇవ్వడం జరిగింది. మనకు అమెరికా, చైనా సహా పలు దేశాలకు పరిస్థితిని వివరించిన విదేశాంగ శాఖ, P5 దేశాలతో జయశంకర్ చర్చలు, తాలిబాన్ కూడా మన వైపే అంటూ కొంత యుద్ధ సన్నాహాలకు సంబంధించి వివరణ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మనకు CCS భేటీలో సైనిక సన్నద్ధతపై ప్రధాని సమీక్ష, కీలక విన్యాసాలు ప్రారంభించిన త్రివిధ దళాలు, జాతీయ భద్రతా సలహా బోర్డు పునర్వ్యవస్థీకరణ, చైర్మన్గా మాజీ చీఫ్ అలోక్ జోషి అంటూ వార్త చూసుకోవచ్చు. మనకు తెలుగు అధికారి వెంకటేష్ వర్మకు స్థానం, మాపై నేడో రేపు సైనిక దాడి అంటూ పాకిస్తాన్ పేర్కొనడం జరిగింది. మా దగ్గర విశ్వసనీయ సమాచారం ఉంది, దాడి చేస్తే భారత్కు మూల్యం తప్పదు, పాకిస్తాన్ సమాచార మంత్రి తరార్ వాక్య అంటూ ఇవ్వడం జరిగింది. సో మొత్తానికి యుద్ధం చేయబోతుంది భారత్ అంటూ పాకిస్తాన్ కూడా దానికి సంబంధించి సన్నద్ధమవుతుంది. భారత్ ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నది ముందు చూసే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతానికి సీక్రెట్గానే ప్రక్రియ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. మరి దీనిపైన ఏదైనా అప్డేట్ సమాచారం ఉంటే చూసే ప్రయత్నం చేద్దాం. సో అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే గ్రూప్ 1 నియామకాల్లో జోక్యం చేసుకోలేమంటూ ప్రధానంగా వార్త చూసుకోవచ్చు. మనకు సింగిల్ బెంచ్లో తేల్చుకోండి అంటూ TGPSకి హైకోర్టు డివిజన్ బెంచ్ స్పష్టం చేసిందంటూ కూడా ఇవ్వడం జరిగింది. సో మొత్తానికి TGPSకి అయితే కొంత చుక్కెదురైందని చెప్పుకోవచ్చు. సో దీనికి సంబంధించి కొన్ని విషయాలు చూసుకుంటే నిర్లక్ష్యం జరిగితే సహించమంటూ హైకోర్టు అయితే ప్రధానంగా పేర్కొంటుంది. గ్రూప్ 1తో వేలాది మంది భవిష్యత్తు ముడిపడి ఉంది. హైకోర్టు మూల్యాంకన సిబ్బందికి జవాబు పత్రాలు ఇచ్చారా, తెలుగులో రాసిన వారిలో ఎంతమంది ఎంపికయ్యారు, వివరాలు సమర్పించాలని TGPSకి ఆదేశం అంటూ చూసుకోవచ్చు. మొత్తానికైతే ఈ గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి కూడా ఏదో ఒక వార్త, ఏదో ఒక వివాదాస్పదం నడుస్తూనే ఉంది. మరి చివరికి గ్రూప్ 1 పరిస్థితి ఏం జరుగుతుందనేది గందరగోళంగా ఉందని చెప్పుకోవచ్చు. మనకు జవాబు పత్రాలు ఇవ్వడం సాధ్యం కాదంటూ TGPS పేర్కొంటుంది. సో మరి దీనిపైన అయితే చాలా ప్రశ్నలు హైకోర్టు అడగడం జరిగింది. దీనిపైన వారం రోజుల్లో నివేదిక సమర్పిస్తామంటూ కూడా మనకు పేర్కొనడం జరిగింది. సో దీంట్లో మరికొన్ని పాయింట్ చూసుకుంటే మొత్తం పోస్టులో 4 సెంటర్ల నుంచే ఎక్కువ మంది ఉత్తీర్ణత సాధించగా కొన్ని సెంటర్ల నుంచి ఒకరిద్దరు కూడా అర్హత పొందలేదంటూ చూసుకోవచ్చు. 16, 17, 18, 19లో పరీక్ష రాసిన వారు ఎక్కువ శాతం అర్హత సాధించారు. పక్కపక్కనే కూర్చున్న వందలాది మందికి ఒకేలా మార్కులు వచ్చాయంటూ కూడా ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా అధికారిక వెబ్సైట్లో మొత్తం మార్కుల జాబితా మార్చి 10న పెట్టగా పేపర్ల వారీగా మార్కులను వారం తర్వాత పెట్టారంటూ ఇవ్వడం జరిగింది. సో ఇదంతా అవకతవకలు జరిగాయని చెప్పడానికి ఆస్కారం ఉందంటూ పిటిషనర్ న్యాయవాదులు అయితే కొంత వాదన చేయడం జరుగుతుంది. మరి దీనిపైన వారం రోజుల్లో నివేదిక ఇస్తుంది కాబట్టి ఏ విధంగా స్పందిస్తుంది చూసే ప్రయత్నం చేద్దాం. సో దీనికి సంబంధించి కొన్ని వివరాలు చూసుకుంటే కూడా గ్రూప్ 1 అనేది ఇది చాలా సీరియస్ అంశం. ఇప్పటికే 2 సార్లు రద్దయింది, మళ్ళీ నిర్వహిస్తున్నారు. వేలాది మంది నిరుద్యోగుల జీవితాలు దీంతో ముడిపడి ఉన్నాయంటూ చూసుకోవచ్చు. ఆస్తులు అమ్ముకొని కొందరు కుదవ పెట్టుకొని మరికొందరు ఏళ్లుగా శిక్షణ పొందుతున్నట్టు కూడా మనకు పేర్కొనడం జరిగింది. సో ఎలాంటి నిర్లక్ష్యం జరిగినా కూడా న్యాయస్థానం సహించదంటూ హైకోర్టు న్యాయమూర్తి అయితే పేర్కొనడం జరిగింది. సో దీనికి సంబంధించి కొన్ని ప్రశ్నలు చూసుకుంటే గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష మూల్యాంకనం చేసిన వారికి జవాబు పత్రాలు ఇచ్చారా, దిద్దిన వారిలో తెలుగు భాషపై పట్టిన వారందరూ, తెలుగులో రాసిన వారందరూ ఎంపికయ్యారు, దీనిపై పూర్తి వివరాలను తమ ముందు ఉంచాలంటూ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయితే హైకోర్టు ఆదేశించింది. సో దీనిపైన మరి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏ విధమైన ఇన్ఫర్మేషన్ ఇస్తుందనేది నివేదిక సమర్పించిన తర్వాత మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. సో మనకు గ్రూప్ 1 నియామకాల విషయంలో TGPSకి హైకోర్టులో అయితే షాక్ తగిలింది. సో ఈ క్రమంలో సింగిల్ బెంచ్ ధర్మాసనం ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ TGPS దాఖలు చేసిన అప్పీల్ని అయితే CJ ధర్మాసనం డిస్పోజ్ చేసినట్టు కూడా ఇవ్వడం జరిగింది. TGPSకి అయితే కొంత చుక్కెదిరైందని చెప్పుకోవచ్చు. మరి సింగిల్ బెంచ్లోనే దీనికి సంబంధించి పరిష్కరించుకోవాలంటూ కూడా మనకు పేర్కొనడం జరిగింది. సో మరి ఏం జరుగుతుందనేది ముందు చూసే ప్రయత్నం చేద్దాం. సో మనకు తెలుగులో రాసిన వారి వివరాలు ఇవ్వాలంటూ కూడా హైకోర్టు అయితే పేర్కొనడం జరిగింది. సో మరి ఎంతమంది రాశారు, మరి ఎంతమందికి ఎన్ని మార్కులు వచ్చాయి, సో ఏం జరిగిందనే విషయాలను అయితే మరో వారం రోజుల్లో దీనికి సంబంధించి అప్డేట్ సమాచారం రావడం జరిగింది. మరి దీనిపైన ఏ విధమైన వివరణ ఇస్తుందనేది సో ముందు చూసే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా తెలుగులో రాస్తే మార్కులు ఎందుకు తగ్గుతాయంటూ కూడా వార్త చూసుకోవచ్చు. ప్రధాన పరీక్షల మూల్యాంకనానికి ప్రాతిపాదిక ఏమిటి, TGPSని ప్రశ్నించిన హైకోర్టు అంటూ అన్ని దినపత్రికల్లో మనకు గ్రూప్ 1 సంబంధించి వార్త చూసుకోవచ్చు. మరి ఏం జరుగుతుందనేది ముందు చూసే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా కులగణనకు ఓకే అంటూ కేంద్రం అయితే ప్రకటించడం జరిగింది. జనగణనతో పాటే నిర్వహణ కీలక నిర్ణయం తీసుకున్న కేంద్రం అంటూ వార్త చూసుకోవచ్చు. మనకు అత్యంత పారదర్శకంగా కులగణన నిర్వహిస్తాం, రాజ్యాంగం ప్రకారం గణన కేంద్ర పరిధిలో ఉందంటూ వార్త చూసుకోవచ్చు. సో మొత్తానికి కులగణన చేస్తామంటూ కేంద్రం ప్రకటించింది. మరి దీంతో మనకు
స్థానిక పోరు ఇప్పట్లో లేనట్లేనా అంటూ మరొక వార్త కూడా చూసుకోవచ్చు. కులగణనపై కేంద్ర నిర్ణయంతో మరింత జాప్యం, ప్రక్రియ పూర్తయ్యేది ఎప్పుడో, ఎన్నికలు జరిగేది ఎప్పుడో, కేంద్ర నిర్ణయం మాగణితే అంటూ కాంగ్రెస్ పేర్కొనడం జరుగుతుంది. సో ఏదేమైనప్పటికీ కులగణన చేయడం మంచిదే, కానీ మరి దీనిపైన మరి స్థానిక పోరు ఇప్పట్లో లేనట్లే అంటూ కొంత వార్త రాబోతుంది. స్థానిక ఎలక్షన్లు కనుక ఇప్పట్లో లేవంటే ఉద్యోగ నియామకాలకు సంబంధించి కొంత ఆలస్యమయ్యే అవకాశం కూడా ఉంటుంది. మరి దీనిపైన ఒకదానికొకటి లింక్ ఉంది కాబట్టి ఏం జరుగుతుంది అనేది ముందు ముందు చూసే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపుపై తీర్పు రిజర్వ్ అంటూ వార్త చూసుకోవచ్చు. డీలిమిటేషన్ ప్రక్రియ ప్రారంభించాలన్న పిటిషనర్, అందుకోసం కేంద్రానికి ఆదేశాలు ఇవ్వాలని వాదనలు, ఏపీ మరియు తెలంగాణ ఎలక్షన్ కమిషన్ల వివరణ కోరిన సుప్రీం, 2026 జనాభా లెక్కల తర్వాతే డీలిమిటేషన్ ప్రక్రియ, ఆర్టికల్ 170 సవరించే వరకు పెంచలేమన్న కేంద్రం, వాదనలు ముగియడంతో తీర్పుపై ఉత్కంఠ అంటూ చూసుకోవచ్చు. ఆర్టికల్ 170 అనేది వార్తలోకి రావడం జరిగింది కాబట్టి ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా సిఎస్గా రామకృష్ణారావు బాధ్యతల స్వీకరణ అంటూ చూసుకోవచ్చు. మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కె రామకృష్ణారావు బుధవారం మధ్యాహ్నం సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారంటూ ఇవ్వడం జరిగింది. కరెంట్ అఫైర్లో భాగంగా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా టెట్కు 1,66,411 దరఖాస్తులు అంటూ చూసుకోవచ్చు. గతంతో పోలిస్తే మాత్రం సగానికి తగ్గిన అప్లికేషన్లు అంటూ ఇవ్వడం జరిగింది. మనకు టెట్ ఎగ్జామ్ జరిగి 4 నెలలు కూడా పూర్తి కాలేదు కాబట్టి కొంత దరఖాస్తులు అయితే తగ్గినాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఎడిట్కు అవకాశం అంటూ చూసుకోవచ్చు. మనకు ఎడిట్ ఆప్షన్కి అయితే ఈ నెల 5 వరకు అవకాశం ఉంది. ఏదైనా పొరపాటు చేసిన వారు ఉంటే సవరించుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మనం పాటించుకుంటే మనకు 10 ఫలితాల్లో బాలికలదే పైచేయి అంటూ వార్త చూసుకోవచ్చు. మనకు రిజల్ట్స్ విడుదల చేసిన సీఎం మరియు డిప్యూటీ సీఎం మహబూబాద్ జిల్లా ఫస్ట్ రావడం జరిగింది. అదేవిధంగా వికారాబాద్ జిల్లా లాస్ట్ ప్లేస్లో ఉందంటూ చూసుకోవచ్చు. 98.79% సత్తా చాటిన గురుకులాలంటూ కూడా ఇవ్వడం జరిగింది. మొత్తానికి ప్రభుత్వ గురుకులాలు అయితే 10 ఫలితాల్లో పైచేయి సాధించడం జరిగింది. అమ్మాయిలు అయితే 94.26% ఉత్తీర్ణత, అబ్బాయిలు అయితే 91.32% ఉత్తీర్ణత అంటూ ఇవ్వడం జరిగింది. మొత్తానికి విద్యా వ్యవస్థలో అమ్మాయిలది పైచేయి కాబోతుందంటూ చూసుకోవచ్చు. మనకు 10 ఫలితాలు అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించి చూసుకుంటే మనకు జూన్ 3 నుంచి సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అంటూ కూడా ఇవ్వడం జరిగింది. ఈ నెల 16 వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశం, 15లోగా రీకౌంటింగ్ మరియు రీవెరిఫికేషన్ ఛాన్స్ అంటూ ఇవ్వడం జరిగింది. ఎవరైతే పేరైనా కూడా ఏదైనా మార్కులు తక్కువ వచ్చినా కూడా వాటికి సంబంధించి అయితే చూసుకునే ప్రయత్నం చేయండి. మనకు జూన్ 3 నుంచి అయితే సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఉన్నాయి. మంచిగా రాసి మార్కులు తెచ్చుకునే ప్రయత్నం చేయండి. మనకు ఎగ్జామ్స్ వచ్చి మనకు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు ఉంటుందంటూ ఇవ్వడం జరిగింది. ఇక రెగ్యులర్ ఫలితాల్లో మార్కుల రీకౌంటింగ్ మరియు రీవెరిఫికేషన్ కోరుకున్న వారైతే ఈ నెల 15 వరకు దరఖాస్తు చేసుకోవాలంటూ సూచించడం జరిగింది. రీకౌంటింగ్కు సబ్జెక్టుకు 500, రీవెరిఫికేషన్కి అయితే ₹1000 చెల్లించాలంటూ మనకు ఇవ్వడం జరిగింది. ఏదైనా ఫెయిల్ అయిన వారు కానీ ఏదైనా డౌట్ ఉన్న వారు కానీ దీనికి సంబంధించి అప్లికేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా కల్లోల కడలిలో నిలకడైన కొలువు అంటూ వార్త చూసుకోవచ్చు. మనకు సముద్రంపై ఉద్యోగం చేయాలనే ఆసక్తి మరియు ప్రపంచం మొత్తం తిరగాలనే కోరిక ఉంటే ఇందుకు ఇండియన్ మారిటైమ్ యూనివర్సిటీ కామన్ ఎంట్రన్స్ టెస్టు సరైన మార్గం అంటూ ఇవ్వడం జరిగింది. మనకు ఈ యూనివర్సిటీలో సీట్ దక్కించుకొని కోర్సు పూర్తి చేసుకుంటే ఆకర్షణీయమైన వేతనంతో పాటు చిన్న వయసులోనే ఛాలెంజింగ్ కెరీర్ను అందుకోవచ్చు అంటూ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయినాయి. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మే 2 వరకు అంటూ మనకి ఇవ్వడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్న వారు అప్లికేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఎగ్జామ్ డేట్ వచ్చి మే 24న కండక్ట్ చేయడం జరుగుతుంది. పూర్తి వివరాల కోసం అయితే imu.edu.in అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇందులో మనకు అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సులు, అదేవిధంగా పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులు, వీటితో పాటు డిప్లొమా కోర్సులు కూడా ఉన్నాయంటూ మనకి ఇవ్వడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్న వారు దీనికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో పూర్తి వివరాలు చూసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఐఐటీల లక్ష్యంగా అడ్వాన్స్డ్ దిశగా అంటూ వార్త చూసుకోవచ్చు. మనకు జేఈ మెయిన్స్ రిజల్ట్ అయితే రావడం జరిగింది. దీంతో మనకు ఐఐటీ అడ్వాన్స్డ్కు 2.5 లక్షల మందిని సెలెక్ట్ చేయడం జరిగింది. మనకు ఈ నెల 18న ఎగ్జామ్ కండక్ట్ చేయబోతుంది. ఇందులో మెరిట్ సాధించిన వారికి మాత్రమే ఐఐటీలో అడ్మిషన్కు అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి జూన్ 3 నుంచి జోసా కౌన్సిలింగ్ అంటూ ఇవ్వడం జరిగింది. మనకు ఐఐటీ అడ్వాన్స్డ్కి సంబంధించి జోసా కౌన్సిలింగ్ ద్వారా మాత్రమే అడ్మిషన్కి అవకాశం ఉంటుంది. మనకు అడ్వాన్స్డ్లో ప్రతిభ ఆధారంగా 23 ఐఐటీల్లో 17,740 సీట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ 17,740 సీట్ల కోసమే దేశవ్యాప్తంగా కొన్ని లక్షల బేరే ఫీజులు అయితే వసూలు చేయడం జరుగుతుంది. విద్యార్థుల యొక్క పేరెంట్స్ కూడా ఆలోచించే ప్రయత్నం చేయాలి. ఎన్ని కాలేజీలు ఉన్నాయి, ఎన్ని సీట్లు అందుబాటులో ఉన్నాయి, మన యొక్క పిల్లవాడి యొక్క ప్రతిభ ఎంతవరకు ఉందనే విషయాన్ని చూసుకొని ప్రిపరేషన్ చేసే ప్రయత్నం చేయాలి. మనకు జేఈ మెయిన్ స్కోర్తో ఎన్ఐటీలు మరియు ట్రిపుల్ జీఎఫ్టీఎల్లో ప్రవేశం లభిస్తుంది. దేశవ్యాప్తంగా 32 ఎన్ఐటీ క్యాంపస్లో అందుబాటులో ఉన్న సీట్లు చూసుకుంటే 24,299, దేశంలోని 26 ట్రిపుల్ ఐటీలో సీట్లు చూసుకుంటే 9,546,
సెంట్రల్ యూనివర్సిటీలు సహా కేంద్ర ఆధ్వర్యంలోని 33 టెక్నికల్ ఇన్స్టిట్యూట్లో 9,402 సీట్లు అందుబాటులో ఉన్నాయంటూ ఇవ్వడం జరిగింది. ఇవైతే జేఈ మెయిన్స్ ద్వారా, ఓన్లీ ఐఐటీలో మాత్రమే జేఈ అడ్వాన్స్ ద్వారా అడ్మిషన్ అవకాశం ఉంటుంది. మిగిలిన వాటికి జేఈ మెయిన్స్ ద్వారా అడ్మిషన్ జరుగుతుంది. జోసా ఆధ్వర్యంలో ఆన్లైన్ విధానంలో కౌన్సిలింగ్ మరియు సీట్ల కేటాయింపు ప్రక్రియ ఉంటుంది. జూన్ 3 నుంచి జోసా 2025 ఆన్లైన్ కౌన్సిలింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉందంటూ ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి ఫాలో చేసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా డిగ్రీలు చేసిన స్కిల్స్ లేక జాబులు రావట్లేదంటూ ప్రధానంగా వార్త చూసుకోవచ్చు. ఇదైతే వాస్తవం చెప్పుకోవచ్చు. ఎందుకంటే బీటెక్లు ఎంటెక్లు చేసి కూడా ప్రస్తుతం పార్ట్ టైం ఉద్యోగాలు చేయడం జరుగుతుంది. అంటే మనకు కొన్ని చెప్పుకోలేని ఉద్యోగాలు కూడా చేస్తున్నారు. సో ఏదేమైనప్పటికీ స్కిల్స్ అనేది చాలా ప్రామాణికం. మరి దానికి సంబంధించి కొంత విద్యా వ్యవస్థలో అయితే మార్పులు చేయబోతుంది. సో మరి ముందు ఏ విధమైన మార్పులు చేసింది, మరి ఏ విధమైన స్కిల్ యూనివర్సిటీలు ఏర్పాటు చేసింది అనే విషయాన్ని కూడా చూసే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ప్రవేశాలంటూ వార్త చూసుకోవచ్చు. మనకు 10వ తరగతి ఫలితాలు వెల్లడించిన నేపథ్యంలో ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ప్రవేశాలకు సంబంధించి ప్రక్రియ ప్రారంభమైంది. మనకు నేటి నుంచి 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్ మరియు వొకేషనల్ కోర్సుల్లో జూన్ 2 నుంచి తరగతులు అంటూ ఇవ్వడం జరిగింది. సో మనకు ఇంటర్మీడియట్ బోర్డు వెల్లడించడం జరిగింది. మనకు ప్రవేశాల షెడ్యూల్ సంబంధించుకుంటే మొదటి దశ ప్రవేశాల ప్రారంభం మే 1 నుంచి స్టార్ట్ అవుతుంది. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ మే 31 వరకు. తరగతులు ప్రారంభం అనేది జూన్ 2 నుంచి ప్రారంభమవుతాయి. మొదటి దశ ప్రవేశాల ముగింపు జూన్ 30న ఉంటుందంటూ ఇవ్వడం జరిగింది. సో మనకు ఇంటర్మీడియట్ 2025-26 విద్యా సంవత్సరం సంబంధించి ప్రవేశ ప్రకటన అయితే రావడం జరిగింది. సో దరఖాస్తు చేసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మనం పాయింట్ చూసుకుంటే రష్యా విక్టరీ డే వేడుకలకు మోడీ దూరం అంటూ చూసుకోవచ్చు. పాకిస్తాన్తో తాజా ఉద్రిక్తలే కారణం. అర్థాంతరంగా భారత ప్రధాని పర్యటన రద్దు. ఈ మేరకు క్లెమిన్కు పీఎంఓ సందేశం అంటూ ఇవ్వడం జరిగింది. సో మొత్తానికి భారత్ పాక్ యుద్ధ నేపథ్యంలో యుద్ధం జరిగే అవకాశాలు, యుద్ధ మేఘాలు సన్నద్ధమవుతున్న నేపథ్యంలో మనకు మే 9న మాస్కోలో రష్యా విక్టరీ వేడుకలు జరగనున్నాయి. సో ఈ వేడుకల్లో పాల్గొనాల్సిందిగా కొద్ది రోజుల కిందటే పుతిన్ నుంచి ప్రధానికి ఆహ్వానం అందింది. సో అయితే ప్రధాని కూడా ఒక సుముఖత వ్యక్తం చేయడం జరిగింది. అయినప్పటికీ ఇటీవల పహల్గామ్ ఉగ్రదాడి ఘటనతో పాకిస్తాన్తో ఉద్రిక్తలు పెరగడంతో మోడీ తన నిర్ణయం మార్చుకున్నారంటూ ఇవ్వడం జరిగింది. సో కాబట్టి గతంలో వెళ్ళడానికి సుముఖత వ్యక్తం చేసిన నేపథ్యంలో వెళ్తున్నారంటూ ప్రకటన రావడం జరిగింది. సో మనకు కరెంట్ అఫైర్లో భాగంగా కొంత వెళ్తున్నారని చెప్పి మరి రద్దవడంతో అడిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే 2026 ఆసియా గేమ్స్లోనూ క్రికెట్ అంటూ వార్త చూసుకోవచ్చు. మనకు జపాన్ ఆతిథ్యం ఇచ్చే 2026 ఆసియా గేమ్స్లోనూ క్రికెట్ కొనసాగుతుందంటూ ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా అయితే పేర్కొంది. ఆసియన్ గేమ్స్ అయితే జపాన్లోని ఐచి నగోయాలో ఈ గేమ్స్ జరగనున్నాయంటూ వార్త చూసుకోవచ్చు. ఏప్రిల్ 28న ఓసియా నిర్వాహక కమిటీ సమావేశం జరిగిందంటూ ఇవ్వడం జరిగింది. సో మనకు ఆసియా గేమ్స్లో అయితే 41 క్రీడలు పార్టిసిపేట్ చేస్తున్నాయంటూ ఇవ్వడం జరిగింది. సో మొత్తానికి 45 దేశాల నుంచి 15,000 మంది అథ్లెట్లు అఫీషియల్స్ గేమ్స్లో పాల్గొనే అవకాశం ఉందంటూ కూడా మనకి ఇవ్వడం జరిగింది. సో మనకు ఆసియా గేమ్స్ అయితే 2026 ఆసియా గేమ్స్ అయితే జపాన్లో జరగనున్నాయి. సో కరెంట్ అఫైర్ భాగంగా చూసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఇస్రో పిలుస్తుందంటూ మరొక వార్త కూడా చూసుకోవచ్చు. ప్రతిభ ఉండి కూడా ఏ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో కొంత ఇన్ టైంలో తెలియకపోవడంతో అవకాశాలు మిస్ అయ్యే సందర్భాలు ఉన్నాయి. సో కాబట్టి మీకు ఎంప్లాయ్మెంట్కి సంబంధించి కూడా ప్రతి ఇన్ఫర్మేషను అందించే ప్రయత్నం చేస్తున్నాను. మనకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో 63 సైంటిస్టు మరియు ఇంజనీరింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. సో ఎంపికైన వారిని అయితే హైదరాబాదు, బెంగళూరు, తిరువనంతపురం, మహేంద్రగిరి, అహ్మదాబాదు, హాసన్, వలియమల, శ్రీహరికోట కేంద్రాల్లో నియమించే అవకాశం ఉందంటూ చూసుకోవచ్చు. సో మనకు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మే 19 వరకు ఉంది. సో మే 19 కాబట్టి సో ఇంట్రెస్ట్ వారు ఇస్రో అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. చూసారుగా ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం. ఇదే విధంగా మన ఛానల్ అయితే ప్రతిరోజు మార్నింగ్ రావడం జరుగుతుంది. వీటితో పాటు ఎడ్యుకేషన్ మరియు ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషను మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. హ్యావ్ ఎ నైస్ డే.